జయాస్యం. నేను బెజ్జంకి శ్రీనివాస్. అయితే ఈరోజు ఏదైతే ఆర్సిఎం ప్లాన్ సంబంధించి డిస్కషన్స్ చేద్దాం. ముఖ్యంగా ఆర్సిఎం ప్లాన్ ఏదైతుందో ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆర్సిఎం గత 24 సంవత్సరాలుగా 24 ఇయర్స్గా ఒక ప్రోడక్ట్తో స్టార్ట్ అయ్యి అనేక ప్రోడక్ట్లు, దాదాపుగా 400కు పైగా ప్రోడక్ట్లని ఈరోజు మనకు ఆర్సిఎం ద్వారా లభిస్తున్నాయి. ఈ ప్రోడక్ట్లన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యవంతమైన జీవితం, తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి, ఒక ఇన్కమ్ జనరేట్ కావడానికి ఇది ఆర్సిఎం అనే సంస్థ మనకు 2000 సంవత్సరంలో మొదలైంది. అయితే ఈ ప్లాన్ అనేది, ఆర్సిఎం ప్లాన్ అనేది ఎవరికో ఒకరికి నిర్దేశించబడ్డది కాదు. ప్రతి ఒక్కరికి, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుందంటే, ప్రతి ఒక్క మనిషి కూడా తనకు అవసరమైన వస్తువులు బయట పర్చేస్ చేయడం అనేది తప్పనిసరి. అయితే ఆ తప్పనిసరి పరిస్థితులలో కొన్ని కల్తీ ప్రొడక్ట్లు రావడం ద్వారా అనారోగ్యం పాలై అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా ఇవి మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటప్పుడు ఈ యొక్క ఆర్సిఎం ద్వారా మనం సమాజంలో ఒక మంచి సేవ చేసే అవకాశం కూడా మనకు దక్కుతుంది. ఆర్సిఎంలో ఎందుకు చేరాలి అనే దానికి క్వశ్చన్ మార్కు, మనం ఆరోగ్యంగా, మనం ఆర్థికంగా డెవలప్ అవ్వడమే కాకుండా 10 మందికి మనం ఆరోగ్యాన్ని ఇస్తూ వాళ్ళని కూడా ఆర్థికంగా డెవలప్ కావడానికి మన వంతు కృషి చేస్తూ ఉంటాము. అయితే దీనికి ఏంటంటే, మొట్టమొదటిగా మనకు నమ్మకం అనేది రావాలి. ఫస్ట్ బిలీవ్ అని రావాలి. ఎవరికి వారికి బిలీవ్ అనేది రావాలి. ఆ బిలీవ్ వచ్చిన తర్వాత మీరు ఆర్సిఎంలో ఉండే ఏవైతే ఇంట్లో అవసరమైన అన్ని ప్రొడక్ట్లను తీసుకొచ్చి వాడడం ద్వారా మీకు ఆర్సిఎంలో ద్వారా ఆరోగ్యం బాగవుతుంది. అలాగే కొంత డిస్కౌంట్ వస్తుంది. 100 రూపాయల ప్రొడక్ట్ మీకు 80 కానీ 85 కానీ మీకు మీ చేతిలోకి వస్తుంది. అలాగే ఇది చాలా మంది జీవితాలలో ఎప్పుడూ జరగలేదు ఇలా డిస్కౌంట్ అనేది. మనం ఎక్కడైనా వెళ్తే 100 రూపాయల ప్రొడక్ట్ ఉంటే 100 రూపాయలు ఇచ్చి కొనాలి. కానీ ఇక్కడ 100 రూపాయల ప్రొడక్ట్ మీకు 80 నుంచి 85 రూపాయలకు మీ చేతుల్లోకి వస్తుంది. దాంతో మీకు ఒక డిస్కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్నే మీరు పొదుపుగా మార్చుకుంటే కూడా మీకు చాలా డబ్బు దాదాపు ఒక 5,000 రూపాయల ప్రొడక్ట్ కొంటున్నారు మార్కెట్లో అంటే, అదే ఆర్సిఎం 5,000 రూపాయలు కొంటే ఇంకొక 1000 రూపాయలు డిస్కౌంట్గా రూపంగా పెరుగుతుంది. దాన్ని మీరు ఇంతకుముందు రాకపోతున్నాయి కాబట్టి దాన్ని సేవ్ చేసుకుంటే అది మీకు ఫ్యూచర్లో చాలా డబ్బుగా మారుతుంది. అంటే కొంతవరకు ఆర్థికంగా మనకు సపోర్ట్ అవుతుంది. సేమ్ టైం అలాగే అదే 5,000 రూపాయల ప్రొడక్ట్ మీద మళ్ళీ మీకు ఒక పాయింట్ వాల్యూ అనేది కూడా జనరేట్ అవుతుంది. దాదాపుగా ఈ 5,000 రూపాయల ప్రొడక్ట్కు మీకు ఒక 2,000 నుంచి 2,500 పాయింట్స్ కూడా జనరేట్ అవుతుంది. అవి మీకు ఆ పాయింట్స్ జనరేట్ అయితే దాన్ని మీకు ఒక బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టుగా డిపాజిట్ చేయడం జరుగుతుంది 6 నెలల వరకు. 6 నెలల తర్వాత మళ్ళీ మీకు ఒక ప్రోడక్ట్ గిఫ్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు ఒక 100 పీవీ అంటే దాదాపు 200 నుంచి 300 రూపాయల ప్రోడక్ట్ ప్రతి నెల కొంటుంటే, అలా మీరు 6 నెలల్లో సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 రూపాయల పీవీ కొన్నారంటే అప్పుడు మీకు 12% నుంచి 24% వరకు డిస్కౌంట్ వచ్చి
అవకాశం ఉంది. 12 అయితే కంపల్సరీ 12 నుంచి 24 లోపల డిస్కౌంట్ అనేది మీ ప్రోడక్ట్ రూపంగా మీకు వస్తుంది. ఇది మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బయట మార్కెట్‌లో కొన్నా గానీ, ఇది మీకు ఎప్పుడు కూడా లభించలేదు. ఇలా ఒక కస్టమర్‌గా ఈ యొక్క బెనిఫిట్ అనేది ఏర్పడుతుంది. సపోజ్ మీరు ఇలాగే రెగ్యులర్‌గా కొంటున్నారనుకోండి. రెగ్యులర్‌గా కొంటున్నారు ప్రతి నెల అనుకోండి. అప్పుడు మీకు ఒక 10 నెలల తర్వాత మీకు ఒక 50,000 సారీ 10, 12 కొన్ని నెలల తర్వాత 50,000 పీవీ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ఒక 10% క్యాష్ బోనస్ కూడా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే యాజ్ ఏ కన్స్యూమర్‌గా బయట మార్కెట్‌లో మీరు ఏదైతే ప్రొడక్ట్ కొంటున్నారో ఆ ప్రొడక్ట్ నుంచి ఇక్కడికి మారడం ద్వారా మీకు ఇన్ని రకాల డిస్కౌంట్ వస్తూ ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్‌లు దాదాపుగా దేశమంతటా కూడా మీకు లభిస్తాయి. ప్రత్యేకంగా ఆర్‌సీఎంకు సంబంధించిన షాపుల్లో లభిస్తాయి. ఎందుకు ప్రత్యేకంగా ఆర్‌సీఎం షాపుల్లోనే లభిస్తాయంటే, ఇది ట్రెడిషనల్ మార్కెట్ మాదిరిగా ఈ ప్రొడక్ట్‌ని పంపరు. ఎందుకంటే, ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఒక కస్టమర్ దగ్గరికి రావాలంటే కనీసం 6, 7 చేతులు మారతాయి కాబట్టి, అలా మారడం ద్వారా కల్తీ అవుతుంది. అలా మారడం ద్వారా మీరు రూ. 50కి కొనే వస్తువుని మీకు రూ. 100కి అమ్మాల్సొస్తుంది. అది ఒక కస్టమర్‌గా మీకు నష్టం. కాబట్టి ఆర్‌సీఎం అనే వ్యవస్థ ఏంటంటే, ఆర్‌సీఎం కంపెనీ డైరెక్ట్‌గా డిపోకి పంపుతుంది. డిపో నుంచి ఆర్‌సీఎంకి సంబంధించిన ప్రత్యేకమైన ఆర్‌సీఎం వండర్ క్విక్ ఉంటుంది. ఆ వండర్ క్విక్‌లో మీకు ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక కస్టమర్‌గా మీరు చేసుకోవాలి. కస్టమర్‌గా మీకు 1500 పీవీ ప్రొడక్ట్ చేస్తే 1500 ప్రొడక్ట్ ప్రతి నెల. ఏ నెలలో కూడా మీరు దాన్ని ఆపకూడదు. ఆపారంటే గిఫ్ట్ రాదు. కనీసం 100 పీవీ ఉన్నదంటే మీకు 12-24% కంపల్సరీ వస్తుంది. అయితే ఈ విధంగా మీరు ఒక కస్టమర్‌గా ఇందులో ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ కస్టమర్‌లుగా ఉన్నారో, మీకు మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత మన వంతు కర్తవ్యంగా మీరు మీకు సంబంధించిన మిత్రులు గానీ, లేకపోతే రిలేటివ్స్ గానీ, లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి గానీ, ఈ దీ ఈ దీని విషయమై చర్చించి, మీరు ఆర్‌సీఎం ఎందుకు చేస్తున్నారో, ఆర్‌సీఎం ఏంటనే విషయాన్ని వాళ్ళతో చర్చించి, అప్పుడు వాళ్ళకు మీరు ఈ యొక్క ఆర్‌సీఎం ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయడం ద్వారా మీకు 2 బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. ఆ బ్రాంచెస్ ఓపెన్. ఒక ఇద్దరిని మీరు జాయిన్ చేస్తారు. అలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏవైతే లాభాలు దొరుకుతున్నాయో అలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకు దొరుకుతాయి. నెక్స్ట్ వాళ్ళు కూడా అలాగే ఆలోచించి వాళ్ళకు సంబంధించిన ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు వాళ్ళు కూడా ఒక్కొక్క ఇద్దరికి చెప్పినప్పుడు అప్పుడేమైంది మీ గ్రూప్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. ఇలా గ్రూప్ పెరిగినప్పుడు మీ గ్రూప్ మీద పెర్ఫార్మెన్స్ బోనస్ అని ఒక బోనస్‌ని ఇవ్వడం జరుగుతుంది. అది 2-22% స్లాబ్స్ ఉంటుంది. 5,000 పీవీతో మొదలైపోయి 3,50,000 పీవీ వరకు ఈ స్లాబ్ అనేది 2-4.5, 7, 9.5, 12, 14.5, 16, 16.5, 19, 19.5, 22% ఇలా స్లాబ్స్ మారుతా ఉంటాయి. ఆ స్లాబ్‌లు మారినప్పుడల్లా మీకు ఆ మొత్తం టోటల్ గ్రూప్ మీద మీకేదైతే గ్రూప్ తయారైతుందో మీరు ఒకరిద్దరిని చేర్చారు, వాళ్ళొకిద్దరు ఇట్లా 100 మంది అయిపోయారు. అలా చేరినప్పుడు మీకు ఈ యొక్క పర్సెంటేజ్ లెవెల్స్ వస్తాయి. ఈ పర్సెంటేజ్ లెవెల్‌ని కూడా ఒక రూ. 100తో స్టార్ట్ అయితాయి. 5,000 పీవీకెళ్తే వాళ్ళందరి మీద మీకు రూ. 100 వస్తది. ఇక్కడ మీరు మీ యొక్క గ్రూప్ ఎలా పెరుగుతూ ఉంటే అలా మీకు పర్సెంట్ 100 నుంచి రూ. 1000, 2,000, 3,000, 4,000, 5,000, 6, 7, 8, 9 ఇలా ఒక రూ. 15,000 వరకు మీకు చెక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అంచెలంచెలుగా మీరు ఒక క్రమ పద్ధతిలో మీరు ఇందులో డబ్బు సంపాదించే మార్గానికి వెళ్తారు. అంటే అది మీకు తెలియకుండానే వెళ్తారు. ఎందుకు వెళ్తారో తెలియకుండానే? ఇక్కడ కష్టపడాల్సిన పని లేదు. మీరు ఎలాగో ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఏదో ఒక ప్రొడక్ట్‌ని మీరు బయట మార్కెట్‌లో కొంటారు. అది కంపల్సరీ. అది మీరు ఆర్‌సీఎంలో కొంటున్నారు. అలాగే మీతో పాటు కొనేవాళ్ళు ఒక మంచి దాని గురించి ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఒక షాప్‌లో బట్టలు బాగుంటే బట్టలు బాగున్నాయని, ఒక షాప్‌లో స్వీట్స్ బాగుంటే స్వీట్స్ బాగున్నాయని, లేకుంటే ఒక మూవీకి వెళ్ళొస్తే ఆ మూవీ బాగుంది. అంటే అది మన మనిషిగా మనం ఏంటంటే ఆ ప్రచారాన్ని చేస్తాం. ఏదైతే మంచి అనిపించిందో మనం 10 మందికి చెప్తాం.
అలాగే మీకు ఆర్సీఎం ద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది. అలాంటప్పుడు ఎవరికో చెప్తారు. అలాగే మీ యొక్క గ్రూప్ అనేది వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు మీరు 2 to 22% లెవెల్‌లో రూ. 100 నుంచి 15,000 వరకు ప్రతి నెల సంపాదించే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ప్రతి చోట కూడా మనం కష్టపడితేనే డబ్బులొస్తాయి. కానీ మనం ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్‌లో ఒక సంవత్సరం నుంచో, 10 ఏళ్ల నుంచో, 20 ఏళ్ల నుంచి కొంటున్నారు. ఆ ప్రోడక్ట్ కొనడం ద్వారా మీకేమైనా ఇంతవరకు బెనిఫిట్స్ వచ్చాయా? అంటే ఏమీ రాలేదు. కానీ ఆర్సీఎంలో ఇన్ని రకాల బెనిఫిట్స్ మీకొచ్చాయి. పోనీ మరి మీరు 10 ఏళ్ల నుంచి కొంటున్నప్పుడు ఎవరైనా మీకు టోటల్ కంపెనీ టర్నోవర్ ఏదైతే జరుగుతుందో, ఆ టర్నోవర్‌లో ప్రాఫిట్ షేరింగ్ మీకెవరైనా ఇచ్చారా? ఫ్యూచర్‌లో ఎవరైనా ఇస్తారా? అంటే దీనికి సమాధానం నో, ఇవ్వరు. కానీ ఆర్సీఎంలో మీకు కంపెనీలో టర్నోవర్ బోనస్ అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే, ఒక గ్రూప్‌లో మీరు మీ మీ గ్రూప్‌లో మీకు 2 గ్రూప్‌లు ఉంటాయి. ఆ గ్రూప్‌లో ఒక గ్రూప్‌లో 50,000 పీవీ, ఇంకొక గ్రూప్‌లో 20,000 పీవీ వచ్చినప్పుడు మీకు ఈ పెర్ఫార్మెన్స్ కమిషన్స్ కాకుండానే చెప్తున్నాను. అప్పుడు మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తారు. 1 పాయింట్ ఈ పాయింట్స్‌లో ఉంటుందని. తర్వాత 85,000 ఒక గ్రూప్‌లో, 30,000 ఒక గ్రూప్‌లో వచ్చినప్పుడు మీకు 2 పాయింట్స్ వస్తాయి. అలాగే 1,30,000 ఒక గ్రూప్‌లో, 40,000 ఒక గ్రూప్‌లో వచ్చినప్పుడు 3 పాయింట్స్ వస్తాయి. అలాగే 2,10,000 ఒక గ్రూప్‌లో, 50,000 ఒక గ్రూప్‌లో వచ్చినప్పుడు మీకు 4 పాయింట్స్ వస్తాయి. అలాగే 2,80,000 ప్లస్ ఇంకో గ్రూప్‌లో 70,000 పీవీ వచ్చినప్పుడు మీకు 5 పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ పాయింట్స్ ద్వారా మీకు మనీ ఇస్తారట. టోటల్ కంపెనీ టర్నోవర్. ఇక్కడ మీరు కొన్న దాని మీదనే కాదు. మీ కింద వాళ్ళు కొన్న దాని మీద, మీరు కొన్న దాని మీద, మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారో వాళ్ళు కొన్న దాని మీద, నేను నా మీద, అలాగే దేశంలో ఉండే ప్రతి ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్ కొన్న దాని మీద, టోటల్ మీద మీకు ఈ యొక్క పాయింట్స్ మీద మనకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక 100 కోట్ల టర్నోవర్ అయింది ఇండియా మొత్తంలో ఆర్సీఎంలో. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 2% టర్నోవర్‌ని 2% కమిషన్ తీస్తారంటే దాదాపు రూ. 2,00,00,000 తీయడం జరుగుతుంది. ఈ 2,00,00,000 నుంచి ఒక రూ. 1,00,00,000 అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డివైడెడ్ బై ఎంతమంది ఇన్ని పాయింట్స్ వచ్చాయి. ఎంతమంది కాదు ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఒకరికి 1 వచ్చింది, ఒకరికి 2, ఒకరికి 3, ఒకరికి 4, ఒకరికి 5 ఇలా పాయింట్స్ డివైడ్ చేసినప్పుడు ఆ పాయింట్‌కు సపోజ్ 600 వచ్చింది, 700 వచ్చింది, 800 వచ్చింది, 1000 వచ్చింది, 1,500 అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎంతొస్తది పాయింట్ వాల్యూమ్ అనేది మనకు ఖచ్చితంగా మనం చెప్పలేం. ఒక్కొక్కసారి 1,500 కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇలా ఈ పాయింట్స్ మీద మీకు ఇస్తారు. అయితే ఇందులో 1 పాయింట్ అంటే 1 క్రోర్‌లో అయితే మీకు డిస్ట్రిబ్యూషన్ చేశారో ఆ పాయింట్స్. ఒక 1 పాయింట్ వచ్చిన వాళ్ళకు రూ. 1,000 ఇస్తారు. 2 పాయింట్లు వచ్చిన 2,000 ఇస్తారు. అంటే ఆ మంత్‌లో ఆ ఫిగర్ వస్తే చెప్తున్నాను ఎగ్జాంపుల్. 3 వచ్చి 3,000, 4 వస్తే 4,000, 5 వస్తే 5,000 ఇలా ఇచ్చేస్తారు. ఇలా తర్వాత నెక్స్ట్ మీ సేమ్ ఈ 5 పాయింట్స్ ఇంకా మీకు అక్యుములేట్ అవుతుంటాయి. ఎందుకంటే 2%లో 1% ఇచ్చారు. 1% అలాగే ఉంది. అంటే మీకు ఈ నెలలో ఏ పాయింట్లు అయితే వచ్చాయో ఆ పాయింట్లలో 5 పాయింట్ల అమౌంట్ 5,000 కావచ్చు, ఇది 4,000 కావచ్చు. ఇది మీకు ఒక రికరింగ్ డిపాజిట్ లాగా కంపెనీలో మీకు డిపాజిట్ అయి ఉంటుంది. ఇక మీరు ఇలాగే కంటిన్యూ అవుతుంటే మీ లెవెల్స్ ఒక మంత్ ఒక పాయింట్ వస్తది. నెక్స్ట్ మంత్ 2 పాయింట్ రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. ఇలా ఇవన్నీ అక్యుములేట్ అవుతాయి. అక్యుములేట్ అయినప్పుడు మీకు సంవత్సరం తర్వాత 12 నెలల తర్వాత ఏవైతే పాయింట్స్ అక్యుములేట్ అవుతాయో సపోజ్ మనం ఎగ్జాంపుల్ 2 పాయింట్లు ఉంటే సంవత్సరానికి 24 పాయింట్లు వస్తాయి. 3 అంటే 36 పాయింట్లు వస్తాయి. 5 అంటే 60 పాయింట్లు వస్తాయి. ఇలా పాయింట్స్ ఎన్నైనా మీకు రావచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్‌గా మనకు ఒక 50 పాయింట్లే వచ్చినాయి అనుకుందాం యావరేజ్‌గా. 50 పాయింట్లకు ఒకసారి 1000, ఒకసారి 900, ఒకసారి 1100 ఏదైనా ఫిగర్ అక్కడ వచ్చింది. అయితే 50 ఎగ్జాంపుల్‌గా 1000 అనుకుందాం. అంటే 50,000 లంసమ్ చెక్‌ని మీకు ఒకేసారి మీకు మార్చ్ నెల తర్వాత మే నెలలో మీకు ఇది ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. ఆల్రెడీ మన మార్చ్‌లో ఎవరికైతే పాయింట్స్ వచ్చాయో వాళ్ళందరికీ దాదాపుగా ఒక్కొక్కళ్ళకు 1,00,000, 2,00,000 అలా ఆ విధంగా అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అయితే అలాగే మీకు ఇంకా
ఇది ఇక్కడికి ఆగదు. ఇది ఇక్కడికి ఆగదు. మీరు ఆర్‌సీఎంలో కస్టమర్‌గా ఉంటూ, కస్టమర్స్‌ని చేర్చి, కస్టమర్‌లకు ఇన్ఫర్మేషన్స్‌ని పాస్ చేస్తూ, వాళ్ళకు మీకుండే సమయంలో కొంత వాళ్ళకు సహకరిస్తూ పోతూ ఉంటే, మీ యొక్క గ్రూప్ అనేది పెరుగుతూ పోతుంది. అలా గ్రూప్ పెరుగుతూ పోతున్నప్పుడు, ఒక గ్రూప్‌లో 3,50,000 వచ్చినప్పుడు, ఇంకో గ్రూప్‌లో 1,15,000 వచ్చినప్పుడు, అప్పుడు మీకు రాయల్టీగా గుర్తిస్తారు. రాయల్టీ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. అదెలాగంటే, ఇలా 3.5 1,50,000 వచ్చినప్పుడు 3% రాయల్టీలో ఉంటుంది. ఈ 3% రాయల్టీలో ఉన్నప్పుడు, ఇక్కడ మీకు ఏదైతే రాయల్టీ బోనస్ అన్నీ కలిపి దాదాపుగా 25,000-30,000 రూపాయలు చెక్కొస్తుంది. అలాగే ఒక గ్రూప్‌లో 350 ఇంటూ ఇంకో గ్రూప్‌లో 1,15,000-1,70,000కి వెళ్ళిందనుకోండి, అప్పుడు గూడా 30,000-35,000 వరకు వస్తుంది. కొంచెం అప్ డౌన్ ఉండొచ్చు. నేను జస్ట్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను. అలాగే గ్రూప్‌లో 3,50,000 ఉంటూ ఏ గ్రూప్ అయినా లెఫ్ట్, రైట్ అనేది ఏముండదు. ఏది పెద్దగుంటే అది పెద్ద గ్రూప్ అవుతుంది. 2,60,000 ఉన్నప్పుడు మీకు రాయల్టీ 6% వస్తుంది. ఇక్కడ మీకు దాదాపుగా 35,000-40,000 రూపాయల వరకు చెక్కొస్తుంది. అలాగే 3,50,000, 3,50,000 రెండు దిక్కులు సమానంగా ఉన్నప్పుడు అప్పుడు 40,000-45,000 రూపాయల చెక్ వస్తుంది. అంతేకాకుండా ఈ రాయల్టీలో ఉన్నప్పుడు గూడా కంపెనీ టర్నోవర్‌లో ఇక్కడ గూడా మీకు భాగస్వామ్యం ఉంటుంది. ఈ భాగస్వామ్యంలో కూడా ప్రతి దగ్గర గూడా ఇక్కడ గూడా పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గూడా ఫస్ట్ మొదటగా రాయల్టీలో 3,50,000, 1,15,000 వెళ్ళినప్పుడు దాదాపుగా 5,000-6,000-7,000 రూపాయలు మరి 10,000 రూపాయల వరకు బోనస్ వస్తుంది. ఇలా ఈ మళ్ళీ సేమ్ మీకు అక్యుములేట్ అయ్యి సంవత్సరం తర్వాత వచ్చే బోనస్ దాదాపుగా ఒక 1,20,000-1,50,000 బోనస్ వస్తుంది. ఇలాగే ప్రతి దగ్గర గూడా పాయింట్స్ ఇస్తారు. 3,50,000, 1,70,000కి పాయింట్స్ ఉంటాయి. 3,50,000, 2,20,000, 3,00,000 ఇలా అన్నిటి దగ్గర పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నీ కూడా అక్యుములేట్ అయ్యి మీకు యొక్క ఇయర్లీ బోనస్ కూడా వస్తుంది. దాంతో మీరు కారు కొంటారా? లేకపోతే ఇల్లు కొంటారా? ఇది ఏదైనా మీ అవసరాలు ఉపయోగించుకోవడానికి ఇలా ఉపయోగపడుతుంది. దీని తర్వాత మీకు టెక్నికల్ అచీవర్ ఉంటుంది. ఇదంతా ఆగదు. ఆగే క్రమం ఉండదు. మనము 5 కిలోమీటర్లు నడవాలంటే ఒక అడుగుని ముందుకు వేయాలి. ఒక అడుగును ముందుకేస్తే మనం 5 కిలోమీటర్ల ప్రయాణం కంప్లీట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆర్‌సీఎంలో మీరు మీ యొక్క విజయం పొందాలంటే మీరు ఒక అడుగు ముందుకు వేయాలి. ఆ అడుగు ముందుకు వేయడం ఏంది? ప్రొడక్ట్ యూజ్ చేయడం. ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే ఇక్కడ టెక్నికల్ అచీవర్ అని ఉంటుంది. మీరు 3,50,000 2 లెగ్స్‌లలో 3 మంత్స్ కంటిన్యూగా వస్తే మధ్యలో గ్యాప్ రావద్దు. గ్యాప్ వస్తే మళ్ళీ 3 నెలలు కంప్లీట్ కావాలి. అలా కంప్లీట్ అయినప్పుడు అప్పుడు మిమ్మల్ని టెక్నికల్ అచీవర్‌గా గుర్తిస్తారు. మళ్ళీ ఎప్పుడైతే మీకు మళ్ళీ ఆ తర్వాత ఏ మంత్ అయినా గానీ 5 లాక్స్ ఈ గ్రూప్‌లో 5 లాక్స్ ఆ గ్రూప్‌లో ఉంటే అప్పుడు మీకు టెక్నికల్ అచీవర్ బోనస్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అంచెలంచెలుగా ఆర్‌సీఎంలో ఎదుగుతూ వెళ్ళొచ్చు. అయితే దీనికి చేయాల్సిందేంటంటే మనం పూర్తిగా ఆర్‌సీఎం గురించి తెలుసుకోవాలి. ఆర్‌సీఎం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒకరు ఒక విధంగా చెప్తారు. ఒకరు రెండో విధంగా చెప్తారు. మూడో విధంగా చెప్తారు. అది ఇంపార్టెంట్ కాదు. ఆర్‌సీఎం గురించి తెలుసుకోవాలంటే ఆర్‌సీఎంలో ఉండే మనకు అవసరమైన ప్రతి ప్రొడక్ట్‌ని మనం యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు మనకు ఈ యొక్క ప్రొడక్ట్ గురించిన అవగాహన గాని వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని విజయం సాధించడానికి మీకు మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కారు. ఈ ప్రొడక్ట్ మిమ్మల్ని డెవలప్ చేస్తుంది. ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తారో, ఈ ప్రొడక్ట్‌లో అంత క్వాలిటీ ఉంది. అంత తక్కువ ధరలో దొరుకుతుంది. మళ్ళీ అంతే కాకుండా ఎంతో చక్కగా మనం 10 మంది జీవితాల్లో ఆరోగ్యాన్ని మనం నింపగలుగుతున్నాం. వాళ్ళ జీవితాన్ని మార్చగలుగుతున్నాం అనేది ఒకటి అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనం చెప్పడం స్టార్ట్ చేస్తాం. అలా మీ గ్రూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా గ్రూప్ స్టార్ట్ అయిన తర్వాత సరే ఇంకా ఆర్‌సీఎంఏ ఎందుకు చేయాలి? వేరే పనులు చాలా ఉన్నాయి. బిజినెస్‌లున్నాయి, జాబ్‌లున్నాయి. అంటే అవన్నీ చేయండి. అవన్నీ చేస్తూనే ప్రొడక్ట్ మనకి ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్ కొంటారు కాబట్టి
అవి చేస్తూనే మీరు బయట కొనే బదులు ఇక్కడ కొనండి. బయట కొనే బదులు ఇక్కడ కొనండి. అంతేగాని ఇక్కడ మీరు కొత్తగా ఏం చేయట్లేదు. కానీ మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా మీ పిల్లలు సేమ్ జాబ్ చేస్తారనే గ్యారంటీ ఉండదు. మీరు ఏదైనా వ్యాపారం చేసినా, ఏ వ్యాపారమైనా మీ పిల్లలు ట్రాన్స్‌ఫర్ అయితే వాళ్ళు చేస్తారని గ్యారంటీ ఉండకపోవచ్చు. 99% ఉండకపోవచ్చు. యెస్. అలాగే ఆర్‌సీఎం అంటే ఆర్‌సీఎంలో మీరు ఎంత వరకైతే ఈ సిస్టమ్‌ని తీసుకువెళ్తారో, ఎంత పెద్ద గ్రూప్‌నైతే మీరు 2 గ్రూపుల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తారో, ఇది మీ పిల్లలకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఎందుకంటే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మనము మన తర్వాత జనరేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మీరు ఎక్కడైతే వదిలిపెట్టి వెళ్ళిపోతారో అక్కడి నుంచి మీ పిల్ల వాళ్ళది స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీరు ఒక రూ. 25,000 చెక్ వచ్చే దగ్గర వదిలారంటే 25,000 చెక్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఎంత డెవలప్ చేసుకుంటే అంత డెవలప్ అవుతుంది. రూ. 1,00,000 చెక్ నుంచి వదిలేశారనుకోండి, అప్పుడు రూ. 1,00,000 చెక్ నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఇది ఎక్కడ కూడా బిజినెస్‌లో గానీ, జాబ్‌లో గానీ జరగదు. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత బిజినెస్ అయినా మనం కష్టపడలేము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత జాబ్ అయినా గానీ రిటైర్డ్ అవుతాం. అప్పుడు హాఫ్ అమౌంటే వస్తుంది. కాబట్టి మీ జాబ్‌తో పాటు, మీ బిజినెస్‌తో పాటు ఈ యొక్క ఆర్‌సీఎంని మీ తోడుంచుకుంటే మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు. అంటే దానికి గ్యారంటీ ఏంటి అంటే, ఆ గ్యారంటీ అంటే నేను 2005 సంవత్సరంలో ఈ యొక్క ఆర్‌సీఎంలో జాయిన్ అయ్యాను. దాదాపుగా 19 ఇయర్స్ నుంచి ఈ యొక్క ఆర్‌సీఎం సిస్టమ్‌లో ఉన్నాను. నాకు ప్రతి నెల మనీ వస్తుంది. నా తర్వాత నా పిల్లలకు ఈ యొక్క నెట్‌వర్క్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సపోజ్ నేను 19 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క ఆర్‌సీఎంని చేసి ఉండకపోతే ఈ అవకాశం అనేది నాకు దక్కకపోయేది. ఇన్ని విన్న తర్వాత కూడా మళ్ళీ ఒక క్వెషన్ మార్క్ మీ మైండ్‌లో వస్తది. అయ్యో! నాకు అప్పుడే తెలిసుంటే బాగుండేది. చాలా లేట్ అయింది. అలా ఏముండదు. ఇక్కడ ఎప్పుడు మీరు చేరారని కాదు. మీరు ఎప్పుడు చేరారని కాదు. మీరు ఎప్పుడు చేరినా గాని మీరు టాప్ స్థాయిలోకి వెళ్ళొచ్చు. ఇందులో ఏంటంటే సూపర్‌సీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను. నేను ఒక 2 గంటలే పని చేస్తున్నాను. కానీ నా కింద జాయిన్ అయిన ఆయన 5 గంటలు పని చేస్తుండు. చాలా స్పీడ్‌గా పని చేస్తుండు. ఆయన స్పీడ్‌గా దూసుకెళ్తుండు. ఆయన చెక్ 2, 3 లక్షలకెళ్ళిపోయింది. నేను ఆయనంత వర్క్ చేయట్లేదు. నాకు ఆయనంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఆర్‌సీఎం ప్రోడక్ట్ కొంటున్నాను ఇంట్లో వాడుకుంటాను. అప్పుడు నాకు ఇంత చెక్ రాదు. నేనెంత పని చేసుకున్నానో అంతే చెక్ వస్తుంది. అంటే ఈ విధంగా ఒక అవకాశం ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మేము జాయిన్ అయినప్పుడు కొన్ని ప్రొడక్ట్‌లే ఉండేటివి. ఇప్పుడు మీకు వందలాది ప్రొడక్ట్‌లు మీకున్నాయి. కాబట్టి ఈ వందలాది ప్రొడక్ట్‌లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా చాలా స్పీడ్‌గా డెవలప్ అవ్వచ్చు. అయితే ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఒక జాబ్ చేయాలంటే ఫార్ములా ఉంటుంది. ఒక బిజినెస్ చేయాలంటే ఫార్ములా ఉంటుంది. ఒక అగ్రికల్చర్ చేయాలంటే ఫార్ములా ఉంటుంది. వంటింట్లో వంట చేయాలంటే ఫార్ములా ఉంటుంది. ఒక ఇడ్లీ తయారు చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. దోస తయారు చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అలాగే ఆర్‌సీఎంలో మీరు సక్సెస్ కావడానికి కూడా ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని ఒకవేళ మీరు పాటించారంటే ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ ఫార్ములా ఏంటంటే, మొట్టమొదటగా మీకు మీ మీద నమ్మకం ఉండాలి. యెస్! నా లైఫ్‌లో ఒక మంచి అవకాశం వచ్చింది. నేను మంచి విజయాన్ని సాధించబోతున్నాను అక అనేది నమ్మకం అనేది మీకుండాలి. గాడ్ నాకు ఇది పంపించాడు అనే ఒక ఆలోచన మీలో రావాలి బలంగా. ఎవరో చెప్తే రాదు. అది మీకు మీరుగా నిర్ణయించుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రోడక్ట్‌ని ఎక్స్‌క్యూజ్ చేయకూడదు. ఇంట్లో అవసరమైన ప్రతి ప్రోడక్ట్ కూడా ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఆర్‌సీఎం ప్రొడక్ట్స్ వాడుకోవాలి. సెకండ్ స్టెప్ ప్రోడక్ట్‌ని ఇంట్లో డిస్‌ప్లే చేయాలి. ఎక్కడైతే మన ఇంట్లోకొచ్చి ఎవరైనా మన ఇంటికి రాగానే మనం టీ కానీ, కాఫీ గాని ఇస్తాం. వాళ్ళు ఏ సీట్‌లో అయితే కూర్చుంటారో వాళ్ళ కళ్ళకి ఎదురుగా ఒక డిస్‌ప్లే కనిపించాలి. ప్రొడక్ట్‌లన్నీ కూడా ఆర్‌సీఎంస్‌లోనే పెట్టి ఉంచే విధంగా ఉండాలి. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇప్పుడు కరోనా పుణ్యమాని జూమ్ మీటింగ్స్ వచ్చాయి కాబట్టి, ఈ జూమ్ మీటింగ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి, మీకు వీలున్నప్పుడల్లా జూమ్ మీటింగ్‌లోకి రావడం. తర్వాత నెక్స్ట్
మీటింగ్స్, ఫిజికల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కంపెనీకి తప్పిన ప్రొడక్ట్ ట్రైనింగ్ గాని ఇలాంటి మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్‌లో గూడా మీకు ఎప్పుడైతే సమయం ఉంటుందో ఆ సమయాన్ని తీసి మీరు అటెండ్ కావాలి. కంపల్సరీ కాదు. సమయాన్ని తీయండి. మీ అనుకూలంగా ఉన్న సమయాన్ని తీయండి. అటెండ్ కండి. నెక్స్ట్ కంపెనీ రాజస్థాన్ భిల్వాడ. భిల్వాడ కంపెనీ ఉంది. అక్కడ కంపెనీలో చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి. కొన్ని వందల ఎకరాలలో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కంపెనీలో. అంటే కంపెనీకి వెళ్తే మీకు మన కంపెనీ మన కొరకు ఏ విధంగా డిజైన్ చేసింది, ఏ విధంగా ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, వాళ్ళ కంపెనీ ఫౌండర్‌ని కూడా చూసే అవకాశం, కలిసే అవకాశం ఉంటుంది. ఒక అకాడమీ ప్రోగ్రామ్ అనేది 2 డేస్‌ది. ఆ 2 డేస్ ప్రోగ్రామ్‌ని అటెండ్ చేయాలి. అటెండ్ చేయడం ద్వారా ఏమైందంటే మనలో మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళకొస్తుంది. ఆ విధంగా మల్టిప్లికేషన్ జరుగుతుంది. అయితే మన జీవితంలో ఈ విధంగా విలువాడకు తీసుకుపోవడం ప్రతిసారి ఒక 10 మెంబర్స్‌నో, 5 మెంబర్స్‌నో, 2 మెంబర్స్‌నో మనతో పాటు తీసుకెళ్ళి చూయిస్తా ఉంటే, ఆ విధంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ వచ్చి మనతో పాటు వాళ్ళు అసోసియేట్ అయ్యి ఈ యొక్క సిస్టమ్‌లో వాళ్ళ కెరియర్‌ని కూడా డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏందంటే గమనించాల్సింది, ఇక్కడ జాబ్ అయినా, బిజినెస్ అయినా, అగ్రికల్చర్ అయినా మనమే కష్టపడతాం. మనకే డబ్బులొస్తాయి. కానీ ఇక్కడ మన కింద ఉండే గ్రూప్‌లో ఉండే వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటే, వాళ్ళ సక్సెస్‌ని కోరుకుంటే, వాళ్ళ విజయాన్ని వైపు నడిపిస్తుంటేనే ఇక్కడ డబ్బులొస్తాయి. ఆ విధంగా ఒక అద్భుతమైన ఈ యొక్క ప్లాన్. ఈ ప్లాన్‌లో ఏందంటే, మనం మన కింద గ్రూప్‌లో ఉన్న వాళ్ళని సక్సెస్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళకి సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ అయిపోతాం. ఇది ఫార్ములా. ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైన ఆర్‌సీఎం సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ మీకు చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి పెడుతుంది. ఎందుకంటే మీరు నన్ను చూడండి, నేను 60 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నాను. దాదాపుగా 19 సంవత్సరాల నుంచి ఆర్‌సీఎంలో ఉన్నాను. మంచి ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాత ఆదాయం వస్తుంది. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మనీ వస్తుంది. అలాగే ప్రతిరోజు మీకు జూమ్ మీటింగ్‌లో మీరు సక్సెస్ ఎలా కావాలనే దాని కొరకు ఇక్కడ జూమ్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి. ఈ విధంగా మీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తాం. అంటే నేను మీ అందరిని సక్సెస్ చేస్తేనే నేను సక్సెస్ అవుతాను. యెస్, మీరు గూడా మీ కింద ఉండే గ్రూప్‌లో వాళ్ళని సక్సెస్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు అందరూ గూడా వినియోగించుకోండి. తప్పకుండా మీరందరూ గూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. టిఆర్‌సీ.